హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ ఓపీలో కొన్ని స్పెసిఫిక్ డౌట్స్ ఉంటున్నాయి పేషెంట్స్కి. అంటే అందరు వచ్చి అడగలేరేమో, బట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ట్రయింగ్ టు ఆస్క్. అంటే కొన్ని క్వశ్చన్స్ లైక్ ఎప్పుడు కలవాలి, కలిసిన రోజు కలవాలా, ఏ పొజిషన్లో కలవాలి, కలిసిన తర్వాత వెంటనే లేవచ్చా, ఇలాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి. అందరూ అడగలేరు, కొందరి మొహమాటానికి మేబీ దే ఆర్ మిస్సింగ్ ఇట్ అవుట్. సో కామన్గా ఏంటి, మనము పీరియడ్ వచ్చిన రోజు నుంచి లెక్క పెట్టుకుంటే 8th to 15th డే, రాదర్ 8th to 18th డే, ఈ టైంని ఫర్టైల్ పీరియడ్ అంటాం. సో ఈ టైంలో రోజు కలవాలా అంటే రోజు కుదిరితే పర్వాలేదు, లేదు అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయినా కలవడానికి ట్రై చేయాలి. అలాంగ్ విత్ ఇట్ కలిసినప్పుడు అంటే సపోజ్ ఇప్పుడు ఓవ్యులేషన్ ఈ పర్టిక్యులర్ రోజు మనం LH కిట్లో చెక్ చేసుకున్నాము, లేదంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. సో ఓవ్యులేషన్ అయిన రోజు ఎన్నిసార్లు కలవాలి అని అడుగుతారు. అలా ఏం లేదండి, ఒక వన్స్ ఆర్ ట్వైస్ కలిస్తే ఓకే. యూజువలీ మనకి స్పర్మ్ వన్స్ జెనైటల్ ట్రాక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత అరౌండ్ 48 to 72 అవర్స్ బ్రతికే ఉంటుంది కాబట్టి ఒక్కసారి కలిసినా పర్వాలేదు. బట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఆ స్పాన్లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే కలవడానికి ట్రై చేయండి. సో ఏ పర్టిక్యులర్ పొజిషన్లో కలిస్తే బెటర్ అన్నట్టు అడుగుతారు. అలా ఏం లేదండి, విచ్ ఎవర్ ఇస్ యువర్ కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ యూ అండ్ యువర్ పార్ట్నర్, దట్ షుడ్ బి గుడ్. దాని తర్వాత కలిసిన వెంటనే లేవకూడదా, లేస్తే ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతున్నారు. యూజువల్గా మన ఇంటర్కోర్స్ అయిన తర్వాత ఒక 15 minutes అలా స్పర్మ్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు ద ట్రాక్ట్ కాబట్టి ఒక 15-20 minutes అయిన తర్వాత మీరు లేచి వాష్రూమ్కి వెళ్ళి నార్మల్గా ఉండొచ్చు. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. అండ్ ఈ మధ్య వెరీ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్, కలిసినప్పుడు మొత్తం కంటెంట్, మొత్తం శాంపిల్ లోపలికి వెళ్ళట్లేదు, మేబీ ఈజ్ దట్ ద రీజన్ వై ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ అని అడుగుతుంటారు. సో శాంపిల్ రిలీజ్ అయినప్పుడు, సీమెన్ శాంపిల్ ఏదైతే రిలీజ్ అయినప్పుడు అందులో స్పర్మ్స్తో పాటు లూబ్రికెన్స్ అని, లేదంటే ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ సెక్రీషన్స్ అనొచ్చు. సో ఈ అన్ని సెక్రీషన్స్, మ్యూకస్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ గర్భసంచి లోపలికి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయ్యేది ఓన్లీ స్పర్మే. సో వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ అవుట్ విల్ కమ్ అవుట్. సో మీరు కలిసినప్పుడు అంతా శాంపిల్ లోపలికి వెళ్ళట్లేదని ఏమి టెన్షన్ తీసుకోవద్దు. కలిసినప్పుడు స్పర్మ్స్ విల్ ఎంటర్ అండ్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ పొజిషన్. అండ్ కలిసిన తర్వాత ఒక 15 to 20 minutes అలాగే పడుకుని దాని తర్వాత మీరు నార్మల్గా ఉండొచ్చు. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. అండ్ ఆ ఫ్యాక్టర్ యూజువలీ ఈ ఫర్టైల్ డేస్, ఈ టైంలో ఓవ్యులేషన్ అని చెప్పినప్పుడు ఆ టైంలో టూ మచ్ స్ట్రెస్ తీసుకుంటారు. ఈ టైంలో కలవాలి అని దే విల్ బికమ్ ఓవర్ యాంగ్షియస్. అలాంటివి ఏమి ఉండకుండా ఒక స్పాన్లో, అంటే ఓవ్యులేషన్ అయినా ఒక 2 to 3 days ముందు నుంచి, ఆ 2 to 3 days తర్వాత, ఆ 1 week ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక వన్స్ ఆర్ ట్వైస్ కలిస్తే దట్ వుడ్ బి మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ ప్రెగ్నెంట్ అండి. థ్యాంక్ యూ.